గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరం జూన్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలనేవి ఎలా ఉండబోతున్నాయో వివరిస్తాను. ఈ మాసంలో మేజర్ ట్రాన్సిషన్ ఏంటంటేనండి, జూన్ 2వ తారీఖున దేవగురువు అయినటువంటి బృహస్పతి దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. కర్కాటక రాశి అనేది మీకు అష్టమ స్థానం అవుతుంది. దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. మొదటి వారంలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, జూన్ మొదటి వారంలో మీకు కేవలం సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అంటే పెద్దగా నెగిటివ్ ఫలితాలు ఏమీ ఉండవు, కానీ డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. అంటే 100 రూపాయలు రావాల్సిన చోట 70 రూపాయలు రావటం, పనులు పూర్తిగా పూర్తవ్వాల్సిన చోట 80% మాత్రమే అవ్వటం, డిలే కావటం జరగవచ్చు. కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ జూన్ మాసంలోని మొదటి వారంలో 8వ తారీఖు వరకు పెద్దల మాట వినటం వల్లే మీకు మేలు జరుగుతుందండి. లాటరీలకు కానీ, అనవసరమైనటువంటి వ్యక్తులకు అప్పులు ఇవ్వటానికి చాలా దూరంగా ఉండాలి. మీరు పెద్దల యొక్క సలహాల తర్వాత వినకపోయినా పర్వాలేదు, కానీ జూన్ 8వ తారీఖు ముందు మాత్రం మీరు ఏ పని మొదలు పెడుతున్నా ఇంట్లో పెద్దవారి యొక్క సలహాలను తీసుకోవటమే మంచిదండి. అలాగే తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి చేబుదులుగా కానీ, అప్పులుగా కానీ అసలు రాతపూర్వకంగా లేకుండా ఎవరికి ఇవ్వవద్దు. రాతపూర్వకంగా ఉన్నా వారు ఇస్తారు అన్నవారికే ఇవ్వండి తప్ప రిస్క్ మాత్రం తీసుకోవద్దు. 2, 3, 4 వారాల్లో కొద్దిగా శుభయోగాలు అయితే సూచిస్తున్నాయండి. 2వ వారం నుండి ఆగిపోయినటువంటి ధనం తిరిగి చేతికి అందేటువంటి అవకాశాలు ఉంటాయి. ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అప్పుల బాధ నుండి కొంతైనా ఉపశమనం కలుగుతుంది, విముక్తి కలుగుతుంది. శత్రు నాశనం, అలాగే లోన్ సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో, పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి, ఒకవేళ ప్రేమలో ఉన్నట్లయితే పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తున్న వారికి 3వ వారం బాగా కలిసి వస్తుందండి. జూన్ మాసంలోని 3వ వారంలో వివాహయోగ సూచనలు ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. గ్రీన్ కార్డ్, PR వంటి శుభవార్తలు అందుతాయి. ఈ నెలలోని 4వ వారంలో తాత్కాలిక ఉద్యోగాలు చేసేవారికి, అంటే టెంపరరీ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో లేదా కాంట్రాక్ట్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో పర్మనెంట్ అవ్వటం కానీ, ప్రభుత్వ ఉద్యోగ లాభం కానీ, ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి బదిలీలు కావటం కానీ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి జాబ్ షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు, అంటే ఒకవేళ మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, చేస్తున్న వారికి మాత్రం మంచి సంస్థలకు మారేటువంటి అవకాశాలు సూచిస్తున్నాయి. ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో, ఆల్రెడీ పెళ్ళైనటువంటి కుంభరాశి వారి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ జూన్ మాసంలోని ఆఖరి వారంలోనే ఒక 60% పాజిటివ్ ఫలితాలు ఉన్నాయండి. మొదటి 3 వారాలలో సంతాన ప్రాప్తి సూచనలు అయితే కనిపించటం లేదు. ఫార్మా, సిమెంట్ కంపెనీలు, ఐరన్, మైనింగ్, రియల్ ఎస్టేట్, హోటల్, అలాగే కిరాణా, సూపర్ మార్కెట్ల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార భాగస్వాములతో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుందండి. కొత్త స్థిరాస్తులు, వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ప్రస్తుతం అధిక మాసం జరుగుతున్నప్పటికీ కూడా ఈ స్థిరాస్తులు, వాహన విషయాలు అనేవి అనుకూలంగానే ఉంటాయండి. అయితే ఈ దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క మార్పు అనేది కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా అంటే పాజిటివ్ కంటే కూడా నెగిటివే ఎక్కువ అండి. ఎందుకంటే గురువు దుష్ట స్థానంలోకి, అంటే అష్టమ స్థానంలోకి, రోగస్థానంలోకి లేదా శత్రుస్థానంలోకి రాబోతున్నాడు. శనేమో గురువు యొక్క స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మాసంలో గురువు ఒక్కడే అనుకూలంగా లేనప్పటికీ బుధుడు, రవి, శుక్ర, కుజగ్రహాల యొక్క బలమైనటువంటి ప్రయోజనం అనేది కుంభరాశి వారికి లభిస్తుంది. కానీ గురుబలం అయితే కుంభరాశి వారికి జూన్ 2వ తారీఖు తర్వాత నుండి లేదు అనే చెప్పాలి. మరి దానివల్ల కుంభరాశి వారి పైన ఎటువంటి ప్రతికూల ప్రభావం పడుతుంది అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జూన్ మొదటి వారంలో ముఖ్యంగా 8వ తారీఖు లోపు 100 రూపాయలు రావాల్సిన చోట కేవలం 70 రూపాయలే రావటం, పూర్తిగా పనులు పూర్తవ్వాల్సిన చోట సగం పెండింగ్లో ఉండటం జరగటం, అలాగే ప్రస్తుతం వీరికి శని
ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి, అంటే ఏలినాటి శని ఇంకా జరుగుతుంది కాబట్టి, దీనివల్ల వీరికి తెలియకుండానే మాట జారటం, అంటే సాధారణంగా కుంభరాశి వారికి కాస్త దూకుడుతనం ఎక్కువేనండి. కోపం వస్తే ఆపుకునే టైపు కాదు. ఏదైతే అది అవుతుందిలే అని మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టే టైపు, మాట జారే టైపే. దానికి తోడు ప్రస్తుతం శని ధనస్థానంలో ఉన్నాడు. ఈ 2వ స్థానాన్ని ధనస్థానం అంటారు. ధనస్థానంతో పాటుగా మాట తీరుకు కూడా సంబంధించినది. కాబట్టి కొద్దిగా టెన్షన్లు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ జూన్ మాసంలో నేను ఎవ్వరికి అప్పులు ఇవ్వకూడదు అని ఎందుకు చెప్పాను అంటే, ఎక్కడైనా డబ్బులు ఇరుక్కుపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా మొదటి వారంలో 8వ తారీఖు లోపు ఎవ్వరికి అప్పులు ఇవ్వకూడదు. అలాగే లాటరీలు, జోదాలకు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. సంతాన ప్రాప్తి సూచనలు అనేవి చివరి వారంలో కనిపిస్తున్నాయి. కానీ ఒకవేళ మీకు ఆల్రెడీ సంతానం గనక ఉన్నట్లయితే, మీ పిల్లలు ఏ మార్గంలో వెళ్తున్నారు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నారు, ఎవరి దుష్ట సహవాసాల్లో పడుతున్నారు, మంచివారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా, చెడ్డవారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అనేటువంటి విషయాలను కుంభరాశిలో జన్మించినటువంటి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించాలి. లేదంటే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ వివాహం అయిన వారికి మొదటి 3 వారాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. 4వ వారంలో అత్యంత శుభకరమైనటువంటి సంతాన యోగ్యత కలుగుతుంది. అయితే ప్రస్తుతం కుంభరాశి వారికి జూన్ 2వ తారీఖు తర్వాత రోగస్థానంలోకి గురువు రాబోతున్నాడు కాబట్టి ఎంతైనా మీ ఆరోగ్యానికి దెబ్బేనండి. ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి విషయం అయితే కాదు. 6వ ఇంటిని రోగస్థానం, శత్రుస్థానం, రుణస్థానం అని కూడా పిలుస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం. కాబట్టి ఈ 3 విషయాల్లో కుంభరాశి వారు జూన్ 2వ తారీఖు తర్వాత నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. కాకపోతే కుంభరాశి వారు మాకు గురుబలం లేదంట అని భయపడవలసినటువంటి అవసరం లేదు. మిగిలిన గ్రహాలైనటువంటి బుధ, రవి, శుక్ర, కుజులు మీకు అనుకూలిస్తున్నారు కాబట్టి భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. కానీ జూన్ 2వ తారీఖు నుండి 3 నెలల సమయం వరకు కూడా, అక్టోబర్ మాసం వరకు కూడా కుంభరాశి వారు ఆరోగ్యపరంగా, అలాగే అప్పుల విషయంలో, రోగం విషయంలోనూ, రుణం విషయంలోనూ, శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మవద్దు. అలాగే అధిక వడ్డీ ఇస్తా అన్నారు కదా అని కక్కుర్తిపడి మాత్రం ఎవరికి డబ్బులు ఇవ్వవద్దండి. మీరు ఏదైనా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, లేదా ఎవరికైనా అప్పుగా ఇద్దాం అనుకున్నా, రాతపూర్వకంగా ఇస్తున్నా మీ ఇంట్లో పెద్దవారి యొక్క సలహాలను తీసుకోవటం మంచిది. గురుబలం లేనప్పుడు ఇంట్లో గురువులను లేదా పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవటం మంచిదండి. కుంభరాశి వారు అది గుర్తుంచుకోవాలి. అలాగే మీకు గనక తెలిసిన శత్రువులు గనక ఉన్నట్లయితే, వీరు నన్ను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయగలరు, చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నట్లయితే వారిపైన ఒక కన్నేసి ఉంచండి. ప్రస్తుతం కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క చివరి దశ జరుగుతున్నప్పటికీ కూడా శనేవి మీకు పూర్తిగా నెగిటివ్ రిజల్ట్స్ ఏమి ఇవ్వడండి. ఒకటి, మాట విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంతే. మీరు చేస్తున్నటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలను కలగజేయవచ్చు అంతే తప్ప శని వల్ల మీకు పెద్దగా నెగిటివిటీ అయితే ఉండదు. కాకపోతే జూన్ 2వ తారీఖు తర్వాత నుండి మాత్రం ఈ 3 విషయాల్లో, శత్రువులు, రుణాలు, రోగం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.